హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు ఈరోజు వీడియో వచ్చేసి మష్రూమ్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూపిస్తా అండి. ఈ మష్రూమ్ మసాలా కర్రీ నాన్‌లోకి, చపాతీలోకి, రొట్టెలోకి చాలా సూపర్‌గా టేస్టీగా ఉంటదండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఫస్ట్‌గా ఒక కళాయిలోని ఆయిల్ వేసుకొని 4 ఉల్లిపాయలు మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. లో ఫ్లేమ్‌లో ఉంచి లైట్ బ్రౌన్ కలర్, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు సైడ్‌న మసాలా ప్రిపేర్ చేసుకుందామా? 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసుకోండి. 3 లవంగీలు, 2 యాలకులు, ఒక దాల్చిన చెక్క, గుప్పెడు గసగసాలు, ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని మిక్సీ పట్టుకుందామండి. ఇప్పుడు చూడండి మగ్గిపోయాయి కదా ఉల్లిపాయలు ఇప్పుడు. ఇంకొంచెం గోల్డెన్ కలర్ రావాలండి. ఇప్పుడు 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకుందామా? ఇప్పుడు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామండి. లో ఫ్లేమ్‌లో ఉండే ఫ్రై చేసుకోవాలి. రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇప్పుడు ఒక కప్పుడు పల్లీలు వేసుకుందామా? పల్లీలు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బావుంటదండి. పల్లీలు కూడా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేయండి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోండి ఇప్పుడు. ఇప్పుడు మనం మసాలా చేసి ఉంచుకున్నాం కదా! ఆ మసాలా పేస్ట్‌ని దీనిలో కలిపేసి మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకోండి. పల్లీలు ఫ్రై అయిన తర్వాత మష్రూమ్‌ని క్లీన్ చేసి కడిగేసి పెట్టుకున్నాం కదా! అదిప్పుడు వేసేయండి దానిలోని. వేసేసి మొత్తం ఒకసారి కలిసేలా కలుపుకొని కొంతసేపు మీడియం ఫ్లేమ్‌లో ఉంచి ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు ఒక స్పూన్ పసుపు వేసుకోండి. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. ఒక స్పూన్ కారం. ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకొని కాసుకుంటే మష్రూమ్ నుంచి నీరు దిగుతది కదా! ఆ నీరుతోనే ఉడుకుతదండి. ఇప్పుడు ఒక చిన్న కప్పుతోని పెరుగు వేసుకోండి. మనం సెపరేట్‌గా వాటర్ వేయవసరం లేదు. దానిలో ఉన్న నీరుతోనే ఉడికిపోద్దండి. ఇప్పుడు హై ఫ్లేమ్‌లో పెట్టుకొని ఉడికించుకోండి. ఇలా కొంచెం ఉడికిన తర్వాత ఇలా నీరు వస్తది కదా! అప్పుడు మూత పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ ఉడికించుకోండి. ఇప్పుడు మళ్ళీ మూత తీసి కలుపుకుందామా? చూడండి. నీరు కొంచెం ఇంకిపోయింది గదా! ఇప్పుడు కలుపుకొని ఇంకొంచెంసేపు ఉడకాలండి. నీరింకా ఉంది కదా! మళ్ళీ మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉంచుదామా? తీసేసి చూడండి దగ్గరైపోయింది కదా! గ్రేవీ అంతా. దగ్గరైపోయింది కదా! ముక్క కూడా ఉడికిపోయి ఉంటదండి. కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే రెడీ అయిపోయినట్టే అండి కూర. ఈ కూర నాన్‌లోకి, రొట్టెలోకి, రైస్‌లోకి ఏ దేనిలోకైనా సరే చాలా టేస్టీగా అదిరిపోద్దండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇదేనండి ఈరోజు వీడియో. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్‌ని. బాయ్ బాయ్.